మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి ఏ రోగం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేం. ఇంతకు ముందు అయితే అబోవ్ 40 అయితేనే హార్ట్ అటాక్స్ వస్తాయి, అబోవ్ 20 అయితేనే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇప్పుడున్న రోజుల్లో మనం తీసుకునే ఫుడ్కి కానీ మనం మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్కి కానీ ఏ డిసీజ్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియట్లేదు. ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ద డిసీజ్ మనం తీసుకుంటే క్యాన్సర్. దాని గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయనుకున్నారు డాక్టర్ సుమన్ దాస్. ఇతను ఓన్లీ డాక్టరే కాదు, మ్యారథాన్ రన్నర్, అడ్వకేట్ ఆఫ్ హెల్దీ లైఫ్ అండ్ పాడ్కాస్టర్. హలో సార్. హాయ్. సో బేసికల్గా నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనం క్యాన్సర్ డేస్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జరిగినప్పుడు సో వి మెయిన్లీ రిబ్బన్స్ చూస్తుంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఒక కలర్ ఆఫ్ రిబ్బన్ అని, బ్లడ్ క్యాన్సర్ అయితే ఒక టైప్ ఆఫ్ రిబ్బన్ అని. సో ఆ రిబ్బన్స్కి ఏమన్నా స్పెసిఫిక్ డీటెయిల్స్ ఏమి ఉంటుందా సార్? యాక్చువల్లీ రిబ్బన్స్ ఎందుకు పెట్టారంటే రిబ్బన్స్ చాలా మంది కనెక్ట్ అవుతుంది. ఓకే అండ్ ఎవ్రీ రిబ్బన్కి వేరే వేరే క్యాన్సర్కి వేరే వేరే కలర్ పెట్టారు. ఓకే, కలర్ పెడితే ఏమవుతుంది, సపోజ్ పింక్ రిబ్బన్ ఉంది. ఓకే, పింక్ కలర్ ఇస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, గర్ల్స్ లవ్ పింక్ కదా. ఎస్. సో పింక్ కలర్ ఇస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో పింక్ కలర్లో రిబ్బన్ అది చెప్తే అది అందరికీ కనెక్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, మన ఇట్ ఈస్ ఎంటైర్ వరల్డ్ it will connect as a pink ribbon means breast cancer. Okay, we can see pink dress, cricket team, South African cricket team pink dress petti match adaru. Similar ga even pink color aithe pink ribbon lo pink color lo లైక్ క్యాంపెయిన్స్ అవుతుంది. రీసెంట్ గా మనది ఇక్కడ వైజాగ్ లో పింక్ సఖీ వాక్ అయింది కదా. ఓకే, సో సిమిలర్ గా దాట్ విల్ డ్రైవ్ ది అవేర్నెస్, ఇట్ విల్ గివ్ అన్ ఏజ్ టు ది అవేర్నెస్. సో ఎవ్రీ క్యాన్సర్ కి ఒక్కొక్క వేరే వేరే కలర్ రిబన్స్ ఉంటాయి అండ్ ది ఎయిమ్ ఇస్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిబన్స్ ఉంటాయి సార్. బట్ మనకి ఎక్కువ రికగ్నైజ్ ఏదైతే మాత్రం పింక్ క్యాన్సర్ అనేది. ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూసినా ఏవి చూసినా మనకి బేసికల్ గా పింక్ అనేది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఇప్పుడు నాకైనా క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ పింక్ కలర్ అనేది తెలుసు, కానీ మిగతా కలర్స్ గురించి అంత అవేర్నెస్ లేదు. ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎందుకు సార్ అంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు, మిగతా వాటికి ఎందుకు అంత? బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ థింగ్ ఇస్ ఇన్సిడెన్స్ చాలా పెరిగి అవుతుంది ఇప్పుడు. సెకండ్ థింగ్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ లో క్యూర్ రేట్ ఈస్ మోర్ దాన్ 90%. ఇన్ ది ప్రెజెంట్ డే ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే వీ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు డై ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, బికాస్ చాలా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది. క్యూర్ ట్రీట్మెంట్ కూడా మంచి మంచి ఆప్షన్స్ వచ్చేసింది. ఓకే, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్, ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్కి అన్ని క్యాన్సర్కి వచ్చింది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్లో అవుట్కమ్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది. సో అది కోసం బ్రెస్ట్ కి కొంచెం మంచి కనెక్ట్ అయింది అందరికి. సో అది కోసం బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ప్రొపాగేట్ అవుతుంది, అదర్ క్యాన్సర్స్ కి ఎక్కువ ఉండదు. లైక్ సమ్వన్ ఈజ్ చ్యూయింగ్ టొబాకో, వాళ్ళకి మీరు చెప్తే మీరు టొబాకో పెట్టకూడదు, స్మోకింగ్ చేయకూడదు చెప్తే వాళ్ళు వినదు. ఓకే, బట్ బ్రెస్ట్ లో అందరి లేడీస్ కి అది పింక్ కలర్ చాలా మంచిగా కనెక్ట్ అవుతుంది. అది కోసం దట్ ఈస్ మోర్. ఇప్పుడు మీరు చెప్పినట్టే చూసుకుంటే టొబాకో తీసుకునే వాళ్ళు కానీ పాన్ తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మనకి సర్వేస్ ఎలా వస్తున్నాయంటే, స్మోక్ చేసి ఉన్న వాళ్ళకంటే స్మోక్ చేయకుండా లంగ్స్ హెల్దీగా ఉన్న వాళ్ళకే క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఒక ఫాల్స్ స్టేట్మెంట్స్ రన్ అవుతుంది. అది ఎంతవరకు సార్? అంటే ఇప్పుడు స్మోక్ చేయకుండా కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి, దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? యాక్చువల్లీ క్యాన్సర్ ఉండాలి. ఓకే, క్యాన్సర్ జీన్స్ ఉంటాయి మన బాడీలో. లెట్ us say క్యాన్సర్ జీన్స్ ఉన్నాయి. అది సింపుల్ గా సపోజ్ మీకు చెప్తాను. తో ఒక గన్ లో బుల్లెట్ ఉంది. ఓకే, బుల్లెట్ లోడెడ్ ఉన్నాయి. ఓకే, మన బాడీలో సెల్స్ ఉన్నాయి. ఎనీ సెల్స్ లో క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, బట్ సపోజ్ ఎవరు స్మోకింగ్ చేస్తారు, బ్యాడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు, అదిలో ఏమవుతుంది, మీరు ఆ ట్రిగర్ చెప్పెడతారు. ఓకే ఓకే, ట్రిగర్ పెడితే బుల్లెట్ బయటే వచ్చేస్తారు. అర్థమైంది? సో the smoking or bad lifestyles, okay, late night activities or poor sleep, all these things mana cancer genes ki ya cancer causing agents ki trigger చేస్తారు. సరే, ఇప్పుడు ఏదైతే మీరు జీన్స్ అన్నారు, ఇప్పుడు ఫ్యామిలీ తరపు కూడా వస్తుంది సార్. అంటే ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ అయితే ఫ్యామిలీ జీన్స్ ఉండే బాల్డ్ హెడ్ కానీ ఇది ఫ్యామిలీ తరపున వస్తుంది. సో క్యాన్సర్ కూడా అలా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ క్యాన్సర్ కి ఉంది. బట్ అది
సపోజ్ క్యాన్సర్ ఎవరికి క్యాన్సర్ ఉంది, ఓకే, సో వాళ్ళకి ఫ్యామిలీ రిస్క్ ఉందా లేదా? ఓకే, ఫస్ట్లీ ఆల్మోస్ట్ 5% రిస్క్ ఉంటాయి ఫ్యామిలియల్ ఛాన్సెస్. సెకండ్లీ అందరికీ ఉండదు. సపోజ్ ఎవరికి పర్టికులర్ జీన్లో మ్యూటేషన్ ఉంది, లెటర్స్ సే బ్రెస్ట్ క్యాన్సర్లో BRCA జీన్ ఉంది, ఆర్ ఓవరీ క్యాన్సర్ ఉంది, ఆర్ లెటర్స్ సే కోలోన్ క్యాన్సర్ ఉంది, అదిలో పర్టికులర్ క్యాన్సర్ జీన్కి ఉంటుంది, లింక్ ఉంటుంది. బట్ అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉండదు. సో ఎప్పుడు వస్తుంది? సపోజ్ ఎవరికి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే ఫాదర్, మదర్, సిస్టర్స్, దే ఆర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్. ఎవరు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్కి బ్రెస్ట్ క్యాన్సర్ కింద ఓవరియన్ క్యాన్సర్ ఉంటే, దెన్ సపోజ్ ఆ BRCA జీన్కి మ్యూటేషన్ ఉంది, తో ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఎవరికి అర్లీ ఏజ్లో క్యాన్సర్ అయింది, ఓకే, అర్లీ ఏజ్లో క్యాన్సర్ అయింది, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. లైక్ మీరు ఒక కార్ యూజ్ చేస్తున్నారు, ఆ కార్కి సపోజ్ 20,000 కిలోమీటర్లో ప్రాబ్లం వచ్చేస్తే ఏంది? అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఓకే, సో సమ్ జెనెటిక్ డిఫెక్ట్ కుడ్ బి దేర్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 5% అది వస్తుంది అన్నారో, సో అది మనం ఎర్లీ స్టేజెస్లో ఎలా రికగ్నైజ్ చేయొచ్చు సార్? అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా 5% అంటే మనకు తెలియదు సిమ్టమ్స్ కానీ ఇవేమి, బట్ ఇప్పుడు వచ్చిన రోబోటిక్ టెక్నాలజీస్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ మనం ఎర్లీగా ఏమన్నా ఐడెంటిఫై చేయొచ్చు? ఫస్ట్లీతో రోబోటిక్కి తర్వాత మాట్లాడేద్దాం, బికాజ్ రోబోటిక్లో డయాగ్నోస్టిక్లో ఏమీ రోల్ లేదు. సపోజ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సో ఫ్యామిలీ హిస్టరీ అయితే కొంచెం వాళ్ళు హై రిస్క్లో వెళ్ళిపోతారు. సో హై రిస్క్ అయితే అది లైక్ టెన్షన్ పెట్టాలికి అవసరం లేదు, మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఓకే, జాగ్రత్త ఉండాలి మీన్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నాలజీ ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నిక్ మీన్స్ చాలా అర్లీ స్టేజ్లో, ఓకే, అది డయాగ్నోస్ అయిపోతుంది. ఓకే, చాలా అర్లీ స్టేజ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నాలజీలో లెటర్స్ సే ఫర్ సర్విక్స్ క్యాన్సర్లో ఒక ప్యాప్ స్మియర్ అవుతుంది, సింపుల్గా ఒకటి స్మియర్ చేసుకోవచ్చు, చూడొచ్చు. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్ అవుతుంది, ఆర్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఓకే, ఆర్ మన కొలోన్ క్యాన్సర్లో బ్లడ్, మన స్టూల్లో బ్లడ్ ఉందా లేదా, అకల్ట్ ఫికల్ బ్లడ్ టెస్ట్. ఓకే, ఈ సింపుల్ టెస్ట్స్ ఉన్నాయి, అది చెక్ చేస్తే సపోజ్ క్యాన్సర్ ఉంటాయితో అది చాలా అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయిపోతుంది. ఓకే, సో సపోజ్ ఎవరికి ఫ్యామిలియల్ రిస్క్ ఉంది, సో వాళ్ళు కొంచెం హై రిస్క్లో ఉంటారు, వాళ్ళకి స్క్రీనింగ్ టెక్నిక్స్ చాలా అర్లీగా స్టార్ట్ చేయాలి, వాళ్ళు లైఫ్లో కొంచెం జాగ్రత్త ఉండాలి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్లో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? అంటే రీసెంట్గా చూస్తుంటే స్టేజ్ 0 అనే దాంట్లోనే కొంచెం సివియర్ స్టేజెస్ అయిపోతున్నాయి. సో ఈ క్యాన్సర్లో స్టేజెస్ ఎలా ఉంటాయి, దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లో ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? ఫస్ట్లీ ఈ స్టేజెస్ ఉంటాయి కదా, ఈ స్టేజెస్ ఆర్ కైండ్ ఆఫ్ ఒక కామన్ లాంగ్వేజ్. ఓకే, కామన్ లాంగ్వేజ్ మీన్స్ సపోజ్ ఎవరు డాక్టర్ ఎక్కడ వైజాగ్లో చూస్తారు కి సపోజ్ సమ్వన్ అమెరికాలో చూస్తారు, నేను చెప్తాను కి బ్రెస్ట్ క్యాన్సర్ T2N1M0 అది చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు డిజీజ్ ఎగ్జాక్ట్లీ ఏంటి. ఓకే, సో దాట్ ఈస్ ఏ కామన్ లాంగ్వేజ్ ఫర్ ది డాక్టర్స్. ప్రెజెంట్లీ ప్రాబ్లం ఏంటి, మన హ్యూమన్ టెండెన్సీ ఏముంది కి మన న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ రీడ్ చేసి మొత్తం ఏకి అనలైజ్ చేయాలి. అందరు ఈ క్యాన్సర్ స్టేజెస్లో ఎంత మీత్ ఎలా అయ్యే అవుతుంది కి అందరు ఏం అడుగుతారు కి సపోజ్ అర్లీ స్టేజ్లో ఉందా, 1-2లో ఉందా, క్యూర్ అయిపోతుంది, 3-4 అయితే మీరు చనిపోతారు. ఓకే, బట్ ప్రెజెంట్లీ అలాగే లేదు. ఓకే, మీరు స్టేజ్ 0 అంటున్నారు కదా, స్టేజ్ 0 మీన్స్ ప్రీ క్యాన్సరస్ కండిషన్. క్యాన్సర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఓకే, స్ప్రెడ్కి ఛాన్సెస్ ఉంది, అది స్ప్రెడ్ ముందు, దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 0. ఓకే, తర్వాత స్టేజ్ 1 అవుతుంది, స్టేజ్ 2 అవుతుంది, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎంత సైజ్ ఉంది, ఎంత దూరంకి స్ప్రెడ్ అయింది, ఆ టైప్ ఎలా ఉంది. ఓకే, లెట్స్ సే బ్రెస్ట్ క్యాన్సర్లో ఇప్పుడు హార్మోన్ రిసెప్టర్స్ కూడా చూస్తారు, సో అది అనుసారం అది స్టేజింగ్ అవుతుంది. ఆ స్టేజ్ అనుసారం వాళ్ళు ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది అండ్ ప్రోగ్నోసిస్ కూడా డిసైడ్ అవుతుంది. బట్ ఫర్ ది జనరల్ పబ్లిక్, ఓకే, ఆ మిత్ ఉంది కదా, అర్లీ స్టేజ్లో క్యూర్ అయిపోతుంది, లేట్ స్టేజ్లో క్యూర్ అవ్వదు. సో దాట్ ఈస్ కంప్లీట్లీ ఎ మిత్. సో ఎప్పుడు నాకు పేషెంట్ అడుగుతారు కదా, ఈ డాక్టర్ గారు నా అమ్మకి స్టేజ్ ఏంటి, సో నేను ఏం చెప్తాను, మీరు ఏం చేస్తారు స్టేజ్కి, మీరు తర్వాత వెళ్ళి మీ రిలేటివ్కి చెప్తారు నా మదర్కి స్టేజ్ 3 క్యాన్సర్ ఉంది, వాళ్ళు ఏం చెప్తారు, అరే స్టేజ్ 3 ఎంతో చనిపోతారు, అయిపోయింది మీ స్టోరీ అయిపోయింది. బట్ దట్ ఈస్ రాంగ్.
ఓకే సో ఫర్ ది జనరల్ పబ్లిక్ స్పీకింగ్ అబౌట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్. ఓకే, అది సిలబస్లో లేదు, వాళ్ళు అర్థం చేయాలి లెవెల్ నుంచి పైకి ఉంది. సో ప్రెజెంట్లీ స్టేజెస్ ఆర్ ఒక కామన్ లాంగ్వేజ్, అది యూస్డ్ ఫర్ డాక్టర్స్. ఓకే, ఆ మాట లేదుకి ఎర్లీ స్టేజ్ అయితే క్యూర్ అవుతుంది అండ్ లేట్ స్టేజ్ అయితే క్యూర్ అవ్వదు. సో లేట్ స్టేజ్ అయితే క్యూర్ అవ్వదు, ఆ స్టేట్మెంట్ ఎప్పుడు మారిపోయింది. లేట్ స్టేజ్ అయితే కూడా ఇప్పుడు చాలా మంచి ఛాన్సెస్ ఉంది పేషెంట్కి క్యూర్ అవుతుంది, తర్వాత సర్వైవల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ స్టేజెస్కి ఎప్పుడు కొంచెం జాగ్రత్త మీరు. అంటే ఇప్పుడు ఏదైతే స్టేజ్ 3 స్టేజ్ 4 ఉందో జనరల్గా మనం వినేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యువరాజ్ సింగ్ కానీ వీళ్ళని చూస్తుందంటే స్టేజ్ 3 స్టేజ్ 4 సివియర్ కేసెస్ ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల దే సర్వైవ్డ్ అంటారు. డస్ ఇట్ రియల్లీ మ్యాటర్ సార్? అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందా ఈ ట్రీట్మెంట్స్లో వీటిల్లో? సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో క్యాన్సర్ సెల్స్కి ఎలా అవుతుంది అది ఎగ్జాక్ట్లీ సైంటిఫిక్ ఏం లేదు, బట్ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసా? వాజ్ యూ షుడ్ రీడ్ దట్ బుక్ కాల్డ్ సీక్రెట్. ఓకే, సో సపోజ్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు అది అంటున్నారు కి నాకు క్యాన్సర్ వచ్చిందేనా పర్వాలేదు, నేను సర్వైవ్ అవుతుంది, అది మీరు క్యూర్ అయిపోతారు. నేను ఒక మంచి స్టోరీ మీకు చెప్తాను. నా కెమిస్ట్రీ టీచర్ వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ అయింది, చాలా అగ్రెసివ్ బ్లడ్ క్యాన్సర్. ఆ బ్లడ్ క్యాన్సర్లో యూజువల్లీ పేషెంట్స్ 5-6 months నుంచి ఎక్కువ సర్వైవ్ ఉండదు. సో వాళ్ళకి కీమోథెరపీ కోసం డాక్టర్ మాట్లాడి చేశారు కి హాతి గారు మీకు కీమోథెరపీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవుట్కమ్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ, సో మీరు ఏం చెప్తారు? సో వాళ్ళు ఏం చెప్పారు, నేను ఒక కెమిస్ట్రీ టీచర్, మీరు నాకు కెమికల్స్ ఇస్తున్నారు, ఆ కెమికల్స్లో పాజిటివ్ రియాక్షన్ అవుతుంది కింద నెగటివ్ రియాక్షన్ అవుతుంది. ఓకే, పాజిటివ్ రియాక్షన్ అయితే నేను సర్వైవ్ చేస్తాను, నెగటివ్ రియాక్షన్ అయితే సర్వైవ్ అవ్వదు ఆర్ వర్క్ అవ్వదు. బట్ ఆ కెమికల్ పెట్టకుండా అది తెలియదు కదా. సో కెమికల్ మీరు పెట్టండి, పాజిటివ్ రియాక్షన్ అయితే నేను విన్ అవుతారు, నెగటివ్ రియాక్షన్ అయితే పర్వాలేదు. అండ్ ఆ పర్సన్ 3 years సర్వైవ్ చేశారు. తర్వాతే వాళ్ళు పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఓకే, ఆ డాక్టరేట్ వాళ్ళకి వచ్చింది కదా, ఫస్ట్ కాల్ నాకు చేశారు. ఓకే, సుమన్ నేను క్యాన్సర్కి డిఫీట్ చేసి ఎప్పుడు డాక్టర్ అయ్యారు ఈరోజు. సూపర్. ఓకే, సో సిమిలర్గా ఆ స్టేజ్ సో అలాగే మైండ్లో పెట్టకూడదు, పాజిటివ్గా ఉండాలి. సో డెఫినెట్గా అన్ని పాజిటివ్ ఎనర్జీ మనది వస్తారు. ఓకే, అండ్ కీమోథెరపీ వర్క్ మంచిగా అవుతుంది, ప్లస్ మన వాట్ యు కాల్ అవర్ లైఫ్ స్టైల్ ఆల్సో విల్ నాట్ చేంజ్. ఓకే, ప్రెజెంట్ డేలో లెటెస్ట్ ఎవరు బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ అవుతుంది, అందరు ఏం చేస్తారు చెప్తారు కి లీవ్ పెట్టుకో, ఇంట్లో ఉంటూ ఇది తినకూడదు, అది తినకూడదు, అదికి మాట్లాడి చేయకూడదు. ఓకే, నేనేం చెప్తానని తెలుసా? సపోజ్ మీరు బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ అవుతుంది, మీరు ఆఫీస్లో లీవ్ పెట్టకూడదు. సపోజ్ మీకు ఆపరేషన్ కోసం 7 days కావాలి, 7 days లీవ్ పెట్టండి. ఇంజెక్షన్ కీమోథెరపీ కోసం 1 రోజు లీవ్ కావాలి, ఆ 1 రోజు పెట్టండి. రేడియేషన్ కోసంతో రేడియేషన్ టైంలో మీకు లీవ్ అవసరం లేదు, మీరు జాయిన్ చేయండి. తర్వాతే మీరు ఏ టైంలో మీకు ఆఫీస్ టైం అనుసారం నాకు చెప్పండి, నేను సెట్ చేస్తాను, ఆ టైమింగ్ మీకు సెట్ చేస్తాను, మీరు ఆ టైంలో ఉండి. బికాజ్ సపోజ్ ఎవరికి క్యాన్సర్కి ఫైట్ చేస్తారు కదా, సపోజ్ వాళ్ళకి ఒక మంచి పెడతాం కదా, మంచి పాజిటివ్ ఎనర్జీ పెట్టచ్చు, ఆర్ వాళ్ళు వర్క్లో మంచిగా ఇన్వాల్వ్ అవ్వచ్చు, దెన్ ఈ ట్రీట్మెంట్ కూడా ఎలా జరుగుతుంది వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. అది అయిపోతుంది, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది, వాళ్ళు అరే 6 months అయిపోయింది, నాకు ఎవ్రీడే వాళ్ళకి ఫీల్ అవుతుంది నాకు క్యాన్సర్ వచ్చింది, నేను ఛాన్సెస్ ఉంది నేను చనిపోతాను. ఓకే, సో ఆ మైండ్ సెట్ నుంచి బయట రావాలి, తో చాలా పాజిటివ్ ఎనర్జీ కావాలి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టే లైఫ్ స్టైల్ తీసుకుంటే ఇంతకు ముందు ఏంటంటే క్యాన్సర్స్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ జీన్స్ వల్ల కానీ అట్లా వచ్చి, ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే జనరల్గా ఏమీ ఆ సినారియోస్ ఏమీ లేకపోయినా క్యాన్సర్స్ వస్తున్నాయి. అంటే కొంతమంది ఏమంటారంటే స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేయడం వల్ల రావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల. సో ఇవన్నీ నిజంగా అవుతుందా సార్? స్లీప్లెస్ నైట్స్ వల్ల? చెప్తాను. సపోజ్ ఇది చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారు. స్క్రీన్ టైం ఎక్కువ అయితే ఆర్ స్క్రీన్ టైం ఎక్కువ అయితే ఎస్పెషల్లీ కామన్ హ్యాబిట్ ఏంటి,
నైట్లో పడుకున్న టైంలో మీరు స్క్రీన్ చూస్తున్నారు. సో స్క్రీన్ టైం చూస్తే అదిలో ఒకటి ఉంది బ్లూ లైట్. ఓకే, ఆ బ్లూ లైట్ ఏం చేస్తారు, మన బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటాయి మెలాటోనిన్. ఓకే, ఆ మెలాటోనిన్కి మన బ్రెయిన్కి అర్థం అవుతుంది ఇది డే. స్క్రీన్ మీరు నైట్లో చూస్తారు. ఓకే, మన సర్కాడియన్ రిథమ్ అనుసారం అది నైట్. సో మెలాటోనిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, మీరు పడుకున్నారు. బట్ మీరు స్క్రీన్ చూస్తున్నారు, సో బ్రెయిన్కి ఫీల్ అవుతుంది అది డే టైం. ఓకే, సో మెలాటోనిన్ లెవెల్ ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్లో తగ్గిపోతుంది. మెలాటోనిన్ ఫంక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ స్లీప్. స్లీప్ పెట్టకుండా వేరే ఫంక్షన్స్ కూడా ఉంది, లైక్ బాడీ ఇమ్యూన్ ఫంక్షన్స్. ఓకే, మన ఇమ్యూన్ ఫంక్షన్స్ కూడా ఇమ్యూనిటీ లైక్ టీ సెల్స్ వాళ్ళు కూడా క్యాన్సర్ ఫైట్ చేయాలికి చాలా మన బాడీలో ఆ మెకానిజం ఉంది, క్యాన్సర్కి మీరు ఫైట్ చేయొచ్చు. ఓకే, సో ఆ మెకానిజం డౌన్ అయిపోతుంది. ఓకే, సెకండ్ ఏమవుతుంది, సపోజ్ మీరు నైట్కి లేట్ నైట్ అవుతుంది, లెటస్ సే చాలా మీరు మార్నింగ్ రైజ్ లేట్ అవుతుంది, అదిలో మీ సర్కాడియన్ రిథమ్. ఓకే, సర్కాడియన్ రిథమ్ మీన్స్ దట్ ఈస్ ఏ రిథమ్ ఆర్ ది సైకిల్ ఆఫ్ అవర్ బాడీ. అదిలో కూడా చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, హార్మోన్స్ కూడా అకార్డింగ్ టు దట్ సర్కాడియన్ రిథమ్ రిలీజ్ అవుతుంది. సో అది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, అది అయితే ఏమవుతుంది, ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దాట్ కెన్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, సో డైరెక్ట్లీ ఉండదు, బట్ ఇండైరెక్ట్లీ డెఫినెట్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. తెలుగు ప్రాపర్గా రాదంటేనే ఇంటర్వ్యూ మొత్తం చాలా వరకు తెలుగులోనే మాట్లాడారు, మా ఆడియన్స్కి బాగా అర్థమయ్యేట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.